హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గిరిజస్ వరల్డ్. మార్నింగ్ ఈజీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రవ ఊతప్పం. దీనిని మనం 10 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు రవ్వ, అరకప్పు పెరుగు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, 4 స్లైస్లుగా కట్ చేసిన టమాటా ముక్కలు, సన్నగా తరిగిన క్యారెట్, పసుపు, జీలకర్ర, ఉప్పు. ముందుగా ఒక బౌల్ తీసుకున్నాను. అందులో 1 కప్పు రవ్వను వేసుకోవాలి. ఆ తర్వాత అదే కప్పుతో అరకప్పు పెరుగు వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందాం. ఈ రవ ఉత్తప్పం అనేది మనము చాలా సమయం అనేది పట్టదు. ఒక 10 నిమిషాల్లో మనం రెడీ చేసుకోగలుగుతాము. కాబట్టి మార్నింగ్ ఈజీగా చేసుకోగలుగుతాము. చూడండి, రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. చిన్న టీ స్పూన్తో చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. కాస్త కలర్ బాగా వస్తుంది. ఆ తర్వాత అదే కప్పుతో మనం 1 కప్పు వాటర్ తీసుకుందాం. దీన్ని కొద్దిగా పోసుకుంటూ మనం దీన్ని కలుపుకుందాం. ఈ బ్యాటర్ అనేది మరీ పలుచగా కాకుండా మనం దోశకైతే ఎలా ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, దీన్ని బాగా కలుపుకుంటున్నాను. కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి మనం దీనిని ఒక అరగంట పాటు నాననిద్దాం. ఇలా నానితే ఊతప్పం అనేది చాలా టేస్ట్గా వస్తుంది. చూడండి, చూపిస్తున్నగా ఈ విధంగా మనం బ్యాటర్ రెడీ చేసుకోవాలి. మార్నింగ్ లేవగానే చాలామంది రిస్క్తో కూడుకున్న పని అని బ్రేక్ఫాస్ట్ చేయడానికి చాలా ఇష్టపడరు. చాలా లేట్ అవుతుందని అనుకుంటారు. కాబట్టి ఇది చేసుకుంటే 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. రుచిగాను కూడా ఉంటుంది. చూడండి, స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టాను. ఇలా 1 టేబుల్ స్పూన్ నూనె దానిపైన పోసుకొని ఈ ప్యాన్ అంతా మనం దీన్ని స్ప్రెడ్ చేసుకుందాం. ఇలా ప్యాన్ వేడెక్కింది కదా. ఇప్పుడు మనం ఈ పిండిని మనం ఇందులో పోసుకుంటూ దీన్ని బాగా స్ప్రెడ్ చేయకూడదు. గరిటెతో కాస్త ఇలా అంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా అయిన తర్వాత మనం దీంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుందాం. ఆ తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కల్ని కూడా ఇందులో వేసుకుందాం. క్యారెట్ని కూడా సన్నగా తురుముకున్నాను. చూడండి, ఆ క్యారెట్ని కూడా దీనిపైన వేసుకుంటున్నాను. ఒక టమాటాని తీసుకొని నేను దీన్ని 4 ముక్కలుగా స్లైస్లుగా కట్ చేసుకున్నాను. చూడండి, దీనిని ఈ ఉత్తప్పం పైన ఇలా కాస్త నొక్కినట్టు పెట్టాలి. ఇలా 4 వైపులా పెట్టిన తర్వాత దీనిపైన కాస్తంత ఆయిల్ వేసుకుందాం. ఇలా ఆయిల్ వేసిన తర్వాత దీనిపైన మూత పెట్టేసి దీన్ని ఒక 2 నిమిషాల పాటు మనం మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. చూడండి, అన్నీ ఇదే మాదిరిగా మనం ఉత్తప్పం వేసుకుందాం. ఇది తినడానికి చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. ఈ రవ ఉత్తప్పం మనం పల్లి చట్నీతో కానీ, కొబ్బరి చట్నీతో కానీ, సాంబార్తో కానీ తీసుకుంటే అద్భుతంగా ఉంటుంది. చాలా రుచిగా ఉంటుంది. మీరు ఏది లేకున్నా మీరు వట్టిగా తినేసినా కూడా అంత టేస్ట్గా ఉంటుందండి. చూడండి, తప్పకుండా ట్రై చేసి చూడండి, బాగా నచ్చుతుంది మీకు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ.